పంచముఖ ఆంజనేయ స్వామి అంటే హనుమంతుని 5 ముఖాల రూపం. ఇది అహిరావణుడు అనే రాక్షసుడిని సంహరించడానికి, రామలక్ష్మణులను రక్షించడానికి పాతాళంలో అవతరించిన రూపం. ఈ అవతారంలో వానర, నరసింహ, గరుడ, వరాహ, అశ్వముఖాలు ఉంటాయి. ఇవి 5 దిశల నుండి రక్షణ కల్పిస్తూ శత్రుబాధలు, దుష్టశక్తులను తొలగిస్తాయి, కోరికలు నెరవేరుస్తాయి అని చెబుతున్నారు వనపర్తి ప్రముఖ పూజారి వినోద స్వామి గారు. ఇకపోతే మామూలుగా ఒక్కొక్క ప్రదేశంలో ఆంజనేయ స్వామికి ఒక్కొక్క అవతారంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. మామూలు ఆంజనేయ స్వామి ఆలయాలు చాలానే ఉంటాయి, కానీ ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఏమనుకో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాలు చాలానే ఉన్నాయి. అలాగే వనపర్తి పీర్లగుట్టలో ఉన్న ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని, శని పూజలతో అద్భుతమైన ఫలితాలు ఇక్కడ పొందారని చాలా గర్వంగా చెబుతున్నారు వినోద్ స్వామి గారు. ఈ దేవాలయం వనపర్తి జిల్లాలో పీర్లగుట్ట కాలనీ అందు ఉంది. ఈ యొక్క దేవాలయంలో విశేషంగా ఏంటంటే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి అమావాస్య సందర్భంలో ఎక్కువ దర్శించుకుంటారు. అలా దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధమైన బాధలు కానీ, కష్టాలు కానీ, ఏ విధమైన భయాలు ఉన్నా కూడా అన్ని తొలగిపోవడానికి అమావాస్యకి ఇక్కడ నిద్ర చేయడానికి కూడా రావడం జరుగుతుంది. విశేషంగా ఇక్కడ శని పూజలు జరగడం జరుగుతుంది. శని పూజలు వచ్చేసి జన్మ జాతకరీత్యా ఏ వ్యక్తికైనా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ విధమైన దోషాలు కానీ, శని దోషాలు, ఏలినాడు శని, అర్ధాష్టమి శని, ఈ యొక్క శని దోషాల నివారణకై ఇక్కడ త్రయోదశి రోజు శనివారం రోజున ఈ యొక్క శని పూజ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మృత్యు బాధలు కానీ, రోగ బాధలు అన్ని నివృత్తి అవుతాయి. అదే విధంగా ఈ యొక్క శని పూజను విశేషంగా అమావాస్య సందర్భంలో కూడా చేస్తారు. అలా చేయడం వల్ల ఆ యొక్క యజమానికి శని ద్వారా ఏ విధమైన దోషాలున్నా, పరిహారాలున్నా తొలగిపోయి సుఖంగా తన యొక్క జీవనాన్ని సాగిస్తారు.